వెనకరన్నా సామాన్ అడబడు నీ కొట్టమని నా బాగా సైడ్ రండి అన్న అక్క స్వప్న అక్క కొంచెం బాగా సైడ్ రండి అక్క అన్న వేణన్న కొంచెం వెనక్కి రండి అన్న మేడం చెప్పండి అక్క స్వప్న అక్క కొంచెం వెనక్కి రండి అక్క వెనక్కి రండి అక్క బాగా కొంచెం వెనకెళ్తే అందరూ వస్తారు ఇటు ముందరకు వస్తారా రామకృష్ణ అన్న అంతే రామకృష్ణ అన్న కొంచెం వెనక్కి రావాలి వెనక్కి రా నాయప్ప కెమెరా వస్తుంది నాయప్ప జూమ్ వెళ్ళి నాయప్ప వచ్చేసాను రాజా ఇప్పుడు చెప్తుండే జూమ్ ఉందని కూడా పెట్టు ముగ్గురు ఆయన ముందు వెనకరా మనం ఎవరున్నా తీసుకొచ్చాడు చెప్పలేదే మాట తీసుకురామని చెప్పండి మళ్ళీ ఎన్ని సెట్ చేసుకుంటాను చెప్పండి ఏమన్నా వీడియో పెట్టమండి పిల్లడు చూసుకున్నా ఇప్పుడు పోయినా నిలబట్ల ఇప్పుడు పోయినా పెట్టు ఇంపార్టెంట్ అయ్యా నాకు ఇంపార్టెంట్ వెనక్కి జరగండి అన్న బాగా వెనక్కి జరగాలి నా బాగా వెనక్కి జరగాలన్నా ఇంకా చెప్పులు తీరు మెయిన్ రోడ్ ఓకే సార్ ఇటు పెట్టండి సార్ రైట్ సైడ్ రన్నా సైడ్ రన్నా సైడ్ రన్నా సైడ్ రన్నా ఓకే
చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్. ఈ 41వ డివిజన్లో ఈరోజు 53 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు డ్రైన్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అతి త్వరలో నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా ఈ రోడ్లు డ్రైన్లు పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మాట ఇస్తూ 41వ డివిజన్ నెల్లూరు నగర కార్పొరేషన్కి శివారు ప్రాంతం ఏదైతే కొట్టేపాడు నుంచి గొల్లకందుకూరు దాకా రూరల్ గ్రామాలు ఉన్నాయో ఈ రూరల్ గ్రామాలకి 41వ డివిజన్ ఒక ముఖద్వారం. నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. అందరూ కూడా సామాన్య కుటుంబాలు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, నిరుపేద కుటుంబాలు కావచ్చు, ఈ కాలనీలో ఎక్కడికక్కడ కాలనీల్లో నివాసాలు ఉంటూ ఉన్నారు. కొత్త ఇళ్ల నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. నెల్లూరుకి ఇతర జిల్లాల నుంచి లేదా నెల్లూరు రూరల్ కాకుండా నెల్లూరు జిల్లాల ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, బిడ్డల కోసం, చదువుల కోసం వచ్చే వాళ్ళందరూ కూడా కాస్త తక్కువ ధరలకే ఈ డివిజన్లో ఇళ్లు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ స్థిర నివాసాలు నానాటికి జనవాసాలు విస్తరిస్తూ ఉంది. ఈ 53 లక్షల రూపాయలతో ఇక్కడ చేపట్టే పనులు ప్రజలకు మేలు చేస్తానని భావిస్తూ ఉన్నా. అయితే ఈ 53 లక్షల రూపాయలు ఈ ప్రాంతాలకు సరిపోయే ప్రశ్న లేదు. రాబోయే రోజుల్లో మరో 4 కోట్ల రూపాయల నిధులు కావాల్సిన అవసరం ఉంది. అందుకే రాబోయే రోజుల్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే 3 నెలల్లో ఇప్పటికే ఈ అంశాల మీద నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు నా దృష్టికి తీసుకువచ్చి ఉన్నారు. ఈ యొక్క డివిజన్లో ఇంకా నిధులు కావాలని 4 కోట్ల రూపాయల నిధులు లేనిదే ఈ డివిజన్లో ఒక స్థాయిలో సమస్యల పరిష్కారంలో. అందుకే ఏదైతే మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారి అభ్యర్థన మేరకి రాబోయే 3 నెలల్లో మరో 1 కోటి రూపాయలు ఈ యొక్క డివిజన్ కి నిధులు కేటాయిస్తున్నామని మాట్లాడుతూ ఈ డివిజన్ లో ఉండే నాయకుల్ని, కార్యకర్తల్ని అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తేడా లేకుండా లేదు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఎన్నికలు పూర్తయిన వేళ మీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఐకమత్యంగా ముందుకు సాగాల. సమీప భవిష్యత్తులో ఎన్నికలు, స్థానిక ఎన్నికలు కూడా మరో 2 ఏళ్ల తర్వాతే ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు లేని వేళ అందరూ కూడా రాజకీయ పార్టీలు అజెండాలకి అతీతంగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా 41వ డివిజన్లో నాకు అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో కష్టం చేశారు, చెమటోడ్చారు. పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 41వ డివిజన్లో మాకు అన్ని వేల మెజార్టీ వస్తుంది, ఇన్ని వేల మెజార్టీ వస్తుందని చెప్పని సంకల్పం పెట్టుకున్నారు. తీరా కౌంటింగ్ పూర్తయిన తర్వాత నిజమే అన్ని ఓల ఓట్ల మెజార్టీ వచ్చింది. కానీ ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, మన తెలుగుదేశం పార్టీ. అభిమానం నాకు ఎప్పటికీ ఉంటుంది. కౌంటింగ్ లో కూడా గ్రామాలు పూర్తయిన తర్వాత నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి సెంట్రల్ డివిజన్స్ లో తొలి డివిజన్ కౌంటింగ్. ఆ రోజు భానుశ్రీ గారు, నేను ఇద్దరం కూడా కౌంటింగ్ లో ఉన్నాం. అతి పెద్ద మెజార్టీ ఈ డివిజన్ లో ప్రజలు అందించారు. ఆ యొక్క విశ్వాసాన్ని ఈ డివిజన్ పట్ల ఎప్పటికీ చూస్తానని చెప్పి ఈ డివిజన్ అభివృద్ధికి నా శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తూ, అదేవిధంగా సామాజిక సేవా నిధుల కింద కూడా పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల నిధులు కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, అటు 23వ డివిజన్ కావచ్చు, 20 పడారుపల్లి ప్రాంతం, 24వ డివిజన్ కావచ్చు, మల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతం, 25వ డివిజన్ భుజనూరు ప్రాంతం, 30, 31 ఏదైతే పుత్తూరు ప్రాంతం, ఈ యొక్క ప్రాంతాలతో పాటు 41వ డివిజన్లు కూడా ప్రత్యేకంగా చూస్తామని వచ్చే 3 నెలల్లో ఈ రోజు ప్రారంభించే 53 లక్షల రూపాయల అభివృద్ధి పనులతో పాటు మాజీ మేయర్ భానుశ్రీ గారి అభ్యర్థన మేరకి వచ్చే 3 నెలల్లో మరో 1 కోటి రూపాయల నిధులు ఈ డివిజన్ కేటాయిస్తామని. ఏది ఏమైనా ఏడాదిలోపు అంటే ఇక్కడి నుంచి ఏడాది ఇక్కడి కాదు, జూలై ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు అంటే మరో 10 నెలలలోపు ఖచ్చితంగా ఈ డివిజన్ కి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తానని చెప్పని మాట. 41వ డివిజన్ ప్రాంతంలో కందగౌరి లేఅవుట్ రోడ్డు శంకుస్థాపనకి ఈరోజు మన ముఖ్య అతిథి గౌరవనీయులు కోటమిరెడ్డి సింగారెడ్డి గారు రావడం జరిగింది. ఈ
సందర్భంగా నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను. అమ్మాయిని అడగందే పెట్టదు అంటారు, కానీ అడగకుండానే ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మా శ్రీధరనే అని మాత్రం చెప్పాలి. అది డెవలప్మెంట్ విషయంలోనే కాదు, ఈరోజు డెవలప్మెంట్ విషయంలో ఎన్నో ఫలాలు మనకి ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కార్యకర్తలు ఎందుకంటే ఏ పార్టీ అయినా ఒక మనుగడ సాధించాలి అంటే బలమైన కార్యకర్తలు ఉంటేనే అది మనుగడ సాధించడానికి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో విషయంలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారి యొక్క అండదండలు ఎప్పుడు ఉంటాయి. ఎలక్షన్ అయిన తర్వాత నేను కూడా వారి దృష్టికి, ఎందుకంటే ఎలక్షన్ అయిన కూడా వారి దృష్టికి తీసుకుని మాట్లాడలేదు, కానీ ఒకరోజు శ్రీధరనే ఫోన్ చేసి అమ్మ పలానా కార్యకర్తలకి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందేమో పేరు చెప్పి మరీ చెప్పి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందేమో వెంటనే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఇబ్బందుల పరిస్థితి వాళ్ళని తీసుకురానమ్మ మాట్లాడదామని తీసుకెళ్ళి మాట్లాడారు. వాళ్ళు కోరిన వాళ్ళకి వాళ్ళ జీవనోపాధికి ఏం కావాలో అది ఇమీడియట్ గా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎందుకంటే మనం చాలా మంది కోటీశ్వరులైన ఎమ్మెల్యేలు చూస్తున్నాము, పెద్ద పెద్దవాళ్ళని చూస్తున్నాం, కానీ ఎవరు కూడా ఎదుటి వారి కష్టాన్ని గుర్తించి వారిని అడిగి మరీ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారంటే వారి యొక్క శ్రీధరాన్ని అనే సందర్భంగా తెలియజేస్తుంటూ ఖచ్చితంగా వారి యొక్క ఆత్మీయతను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారికి ఎప్పుడు అండదండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.